ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సడన్గా మీకు యేసుప్రభు వారు ప్రత్యక్షమై, నా ప్రియ విశ్వాసులారా, మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ బేదలకు దానం చేసి నా నామమును మహిమపరచండి అన్నారే అనుకో, మీరు ఎలా స్పందిస్తారు? చాలే ప్రభువా, నాకున్నదంతా బేదలకు ఇచ్చేస్తే రేపు వాళ్ళ స్థానంలో నేను ఉండాలి అన్నట్టు మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి కదా. అట్లాంటి పని నిత్యజీవం ఇస్తాను అన్నా కూడా చేయను అన్నట్టే చూస్తాం. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అనే పరిస్థితులు నేటి దినాలలో ఉన్నాయి కాబట్టి. అలా అని దేవుడు నిజంగానే మన ఆస్తిపాస్తులు అడుగుతారని నేను చెప్పడం లేదండి, ఒక ఉదాహరణగా చెప్పాను అంతే. ఫ్రెండ్స్, పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామంని మహిమపరచడం పెద్ద కష్టమేమీ కాదండి. మన జీవితం ద్వారా దేవుని నామమును మహిమపరచగలగాలి. ఆ పని అంత సులువు కాదు ఫ్రెండ్స్. మనం క్రీస్తులా మారితే తప్ప ఆ పని చేయలేం. దేవుడు మన నుండి కోరుకునేది ఒక్కటేనండి, మనం ఎక్కడ ఉన్నా, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనం చేసే పనులలో నమ్మకంగా ఉంటూ మన బ్రతుకు ద్వారా దేవుని నామమునకు మహిమ తెచ్చేవారిగా ఉండాలి అని. సో ఆ విధంగా బ్రతికి మన దేవుని నామాన్ని మహిమపరచుదామా?